Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిఏఓ అంటే డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ అనే పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఎలిజిబుల్, అది ఏ డిసిప్లిన్ అయినా కావచ్చు అన్నమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి రిటన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ మోడ్లో జరుగుతుంది. మనకి అది ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. మనకి ఈ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే మనకి నియర్లీ 100 days మనకి ప్రిపరేషన్కు ఉంటుందన్నమాట. ఒక ప్లానింగ్ ప్రకారం ఈ 100 days మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ పోస్ట్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మనకి ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ స్టడీస్, ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్, అలాగే రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇంకా సెకండ్ పేపర్ వచ్చేసరికి ఇందులో మనకి అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అనే 2 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మనకి ఇంతవరకు ఓల్డెన్ డేస్లో జరిగిన డిఈఓ ఎగ్జామ్స్లో ఇవి 2 కూడా సెపరేట్గా ఉండేవి. కానీ ఇప్పుడు రెండింటినీ క్లబ్ చేసి సెకండ్ పేపర్గా కండక్ట్ చేస్తానమాట. ఇందులో మనకి 150 బిట్స్ ఉంటాయి, కానీ మార్క్స్ మాత్రం 300. అంటే దీన్ని బట్టి ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మ్యాక్సిమం మనం అర్థమెటిక్లోంచి 75 బిట్స్, అలాగే మెన్సురేషన్లోంచి 75 బిట్స్ కొంచెం అటు ఇటులో రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి 10th క్లాస్ స్టాండర్డ్లోనే అడగడం జరుగుతుంది అనమాట. అంటే మనకి 10th క్లాస్ వరకు అందరూ ఒకే సిలబస్ చదివి ఉంటారు. తర్వాతే మనకి ఇంటర్, డిగ్రీలో మనకి సబ్జెక్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి మనకి డిగ్రీ ఏ డిసిప్లిన్లో చేసినా సరే, అది బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేకపోతే బిఎస్సి కావచ్చు, ఇక్కడ మనకి సిలబస్ అనేది అందరూ చదివిన సిలబస్సే. కాకపోతే కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్గా డిగ్రీ చేసిన వాళ్ళకి కొంచెం టచ్ ఉంటుంది, కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వాళ్ళకి కొంచెం టచ్ తగ్గిపోవచ్చు. కానీ ఒకసారి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి రివైజ్ చేసినట్లయితే మనకి హై స్కూల్ సబ్జెక్ట్ అంతా ఈజీగా రీకాల్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కొంచెం మ్యాథ్స్ మీద గ్రిప్ ఉండి, లేకపోతే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి, పట్టుదలతో చదివినట్లయితే ఖచ్చితంగా ఈ పోస్ట్ని ఈజీగా సాధించవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ సెకండ్ పేపర్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే మనకి టోటల్గా 450 మార్క్స్, అందులో 150 మార్క్స్ అనేవి అందరికి కామన్గా ఎప్పుడు ఉండే జనరల్ స్టడీస్ ఉంది. కానీ సెకండ్ పేపర్ వచ్చేసరికి 150 బిట్స్ 300 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో మనం మంచి స్కోర్ సాధించినట్లయితే ఈ పోస్ట్ని ఈజీగా సాధించవచ్చు అనమాట. ఈరోజు వీడియోలో ఈ డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్కి అంటే పేపర్ 2కి సంబంధించిన సిలబస్ని ఒకసారి అనాలిసిస్ చేయడం ద్వారా, అంటే ఏ విధంగా చదివితే మనం ఈ పేపర్ నుండి అత్యధిక మార్కులు సాధించవచ్చు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇందులో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి అర్థమెటిక్, అట్లాగే ఒకటి మెన్సురేషన్. ఏ టాపిక్ మనం ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మనం చాలా వరకు టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి సిలబస్లో ఏ టాపిక్ ఉంది, ఏ టాపిక్ లేదు అని తెలిసినట్లయితే మనం ఏ టాపిక్ చదవాలో ఒక అవగాహన వస్తుంది. తద్వారా మనం టాపిక్లో లేని విషయాలని మనం అవాయిడ్ చేయడం ద్వారా మనం తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఒకసారి మనకి అసలు ఈ పేపర్ 2లో ఉన్న సిలబస్లోని టాపిక్స్ని ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అదే ఆ టాపిక్ మనం ఏ తరగతిలో నేర్చుకుంటామో కూడా తెలిసినట్లయితే మనం ప్రిపరేషన్కి అది చాలా సహాయపడుతుంది అనమాట. ఓకే, మనకి ఫస్ట్ పార్ట్ అనుకుందాం. అంటే పేపర్ 2లో 2 పార్ట్స్ ఉన్నాయనుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్లో మనకి అర్థమెటిక్, సెకండ్ పార్ట్లో మెన్సురేషన్ ఉంటుంది. అర్థమెటిక్ అంటే అంకగణితము, మెన్సురేషన్ అంటే క్షేత్ర గణితము. మనకి క్వశ్చన్ పేపర్ అనేది బైలాంగ్వేజ్లో ఉంటుంది. అంటే తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలు రెండిట్లోనే ఉంటుంది. కానీ మనం ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు 2 మీడియాస్లో ఉన్న టెర్మినాలజీ నేర్చుకున్నట్లయితే మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ఈజీ. ఎందుకంటే మనకి క్వశ్చన్ ఇంగ్లీష్ పేపర్లో సెట్ చేస్తారు, దాన్ని తెలుగులోకి అంటే ఇంగ్లీష్ మీడియంలో సెట్ చేసి దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అట్లా ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి, కొన్ని టర్మ్స్ అనేవి మనకు అర్థం కావన్నమాట. కాబట్టి అప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంలో ఉన్న క్వశ్చన్ని చదివినట్లయితే ఆ క్వశ్చన్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం బైలాంగ్వేజ్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే,
అర్థమెటిక్ అంటే అంకగణితం. ఇందులో మనకి 4 సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ ఏంటంటే నంబర్ సిస్టమ్, సంఖ్యామానము. ఇది చాలా మందికి ఈ టాపిక్ మీద గ్రిప్ ఉంటుంది అనమాట. అయితే మనం ఈ టాపిక్ లోని ఈ కంటెంట్ ని ఏ క్లాసెస్ లో నేర్చుకుంటాము ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్స్. రేషనల్ అంటే మనకి అకరణీయ, కరణీయ సంఖ్యలు, అలాగే దశాంశ భిన్నాల గురించి అనమాట. ఇదంతా కూడా మనం 7th, 8th, 9th లోని అది అట్లాగే 10th వీటిలో ఫస్ట్ చాప్టర్స్ లో నేర్చుకుంటాం ఈ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ అన్నిటినీ అనమాట. కాబట్టి మనకి 7th, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ ని ఒకసారి రిఫర్ చేసినట్లయితే ఈ టాపిక్స్ మీద మనకి గ్రిప్ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మనకి రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. మనం 8th వరకు రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యల గురించి నేర్చుకుంటాం ఫస్ట్ చాప్టర్ లో. మనం 9th లో ఇర్రేషనల్ నెంబర్స్ కూడా నేర్చుకుంటాం. రేషనల్ నెంబర్స్ తో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ కూడా నేర్చుకుంటాం. వాటిని ఈ రెండింటినీ కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు అనమాట. అంటే అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటాం. ఈ చాప్టర్ మనం 9th, 10th లో ఉంటుంది. కాబట్టి మనం 7th నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ చాప్టర్స్ ని ఒకసారి రిఫర్ చేసినట్లయితే ఈ టాపిక్ మీద మంచి గ్రిప్ వస్తుంది. వాటిల్లోనే మనకి డెసిమల్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రియల్ నెంబర్స్, మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్స్. మనకి మాడ్యులస్ అనేది ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్ లో లేదనమాట. ఇది ఇంతకు ముందు నియర్లీ 10 years బ్యాక్ మనం 10th క్లాస్ లో ఉన్న సిలబస్ లో ఉండేదన్నమాట. రియల్ నెంబర్స్, మాడ్యులస్ కు సంబంధించింది. కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో ఈ టాపిక్ మనకి లోయర్ క్లాస్ లోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే 7th లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంతకు ముందు మనం వీటిని 10th క్లాస్ లో నేర్చుకున్నాం. కాబట్టి ఒకసారి మనం 7th లో రిఫర్ చేసినట్లయితే ఈ మాడ్యులస్ కు సంబంధించిన యాక్చువల్గా రియల్ నెంబర్స్, మాడ్యులస్ కలిపి మనం 10th లో నేర్చుకునేవాళ్ళం. కానీ ఈ మాడ్యులస్ అనే టాపిక్ ని తీసుకెళ్లి మనకి 7th లో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th సిలబస్ లో ఉండేవి అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రైమ్ కాంపోజిట్ నంబర్స్. తెలుసు కదా, ప్రధాన సంఖ్యలు అండ్ సంయుక్త సంఖ్యలు. వీటి గురించి మనం ప్రతి తరగతిలో నేర్చుకుంటాం. డీటెయిల్ గా 6th క్లాస్ లో నేర్చుకుంటాం. ప్లేయింగ్ విత్ నంబర్స్ అంటే సంఖ్యలతో ఆడుకుందాం అనే చాప్టర్ లో ఈ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ కి సంబంధించిన చాలా వరకు కాన్సెప్ట్ ని మనం 6th క్లాస్ లో నేర్చుకుంటాం. అట్లాగే ఎల్సిఎం, జిసిడి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు దాన్ని మనం హెచ్సిఎఫ్ అంటున్నాం. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న ఒకటే అని అర్థం చేసుకోవాలి. అంటే కాసాకు గసాభా అన్నమాట. వీటి గురించి మనం 6th క్లాస్ లోనే మొదట నేర్చుకుంటాం. అట్లా ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం 6th క్లాస్ లో నేర్చుకుంటాం అన్నమాట. వీటిని అప్లికేషన్ చేసుకుంటూ మనం హైయర్ క్లాస్ లో చాలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సార్ట్స్, లాగరిథమ్స్. ఈ సార్ట్స్ ని మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో అంటే 10 years బ్యాక్ ఉండే టెక్స్ట్ బుక్ లో చాలా ఎక్కువగా డీటెయిల్ గా నేర్చుకున్నాం. కానీ ప్రజెంట్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లోని ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ లో ఒక చిన్న సబ్ టాపిక్ గా నేర్చుకుంటున్నాం అన్నమాట. దీన్ని అప్లికేటెడ్ గా చాలా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అంటే కరణులు అంటాం మనం. నెక్స్ట్ లాగరిథమ్స్ అంటే సంవర్గమానాలు. ఇది మనకి 10th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లో సగ భాగము మనకి ఈ లాగరిథమ్స్ ఉంటుంది అనమాట. అంటే రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలో మనకి చివరి భాగం అంతా కూడా ఈ లాగరిథమ్స్ కు సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇది మనకి 10th క్లాస్ లో నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతము. ఇందులో మనం యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్ అండ్ క్యాలెండర్. యాక్చువల్గా ఈ క్లాక్ అండ్ క్యాలెండర్ మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండేది. ప్రజెంట్ టెక్స్ట్ బుక్ లో వీటి మీద సమస్య లేదు. కానీ ఈ యావరేజ్ అంటే సగటు లేదా సరాసరి అంటాం. అలాగే పర్సంటేజ్ అంటే శాతాలు, ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాలు, డిస్కౌంట్ అంటే రుసుము అంటాం కదా, అలాగే చక్రవడ్డీ మరియు బారు వడ్డీలు, అట్లాగే భాగస్వామ్యాలు, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ కాలము మరియు దూరము, కాలము మరియు పని, నెక్స్ట్ గడియారాలు, నెక్స్ట్ క్యాలెండర్స్. వీటికి సంబంధించిన చాలా వరకు కాన్సెప్ట్ ని అట్లాగే ప్రాబ్లమ్స్ ని, ఫార్ములాస్ ని
మనం 8th క్లాస్లో మనం కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్ అనే టాపిక్లో నేర్చుకుంటాం అనమాట. అంటే రాశులను పోల్చడం అనే టాపిక్లో వీటి గురించి నేర్చుకుంటాం. అలాగే టైమ్ అండ్ వర్క్ అనేది కూడా మనకి ప్రపోర్షనాలిటీ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. అంటే అనులోమానుపాతము విలోమానుపాతం అనే టాపిక్లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది మనకి 8th క్లాస్లో ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసినట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టాపిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వీటి మీద చాలా మందికి అవగాహన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్. యాక్చువల్గా ఇవి రెండు కూడా 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. పాలినామియల్స్ వేరు ఆల్జీబ్రాకి సంబంధించింది, ప్రోగ్రెషన్స్ ఏమో అర్థమెటిక్ సంబంధించింది అన్నమాట. ఓకే, ఇందులో మనకి సబ్ టాపిక్స్ ఏంటంటే స్పెషల్ ప్రోడక్ట్స్ అంటే ప్రత్యేక లబ్ధాలు అంటాము. అంటే ఫార్ములాస్ అంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి కదా, అంటే బీజగణిత సర్వ సమీకరణాలు అంటాం. అంటే a+b² a-b² ఇట్లాంటి ఫార్ములాస్ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి మనం ఈ స్పెషల్ ప్రోడక్ట్స్ లో నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్. ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి 8th 9th టెక్స్ట్ బుక్స్ లో అంటే పాలినామియల్స్ అంటే బహుపదులు అలాగే బీజీయ సమాసాలు అనే చాప్టర్స్ లో మనం ఈ ఫ్యాక్టరైజేషన్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ రిమైండర్ థీరం, శేష సిద్ధాంతం అంటాం దీని తెలుగులో. ఇది 9th క్లాసు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అనే ఒక చాప్టర్ లో మనం ఒకసారి స్టడీ చేసినట్లయితే ఇందులో ఉన్న చాలా వరకు కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది మళ్ళీ మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాం. అంటే వర్గ సమీకరణాలు, దీనికి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంది, అక్కడ నేర్చుకుంటాం. అట్లాగే నెక్స్ట్ జీరోస్ ఆఫ్ ఎ క్యూబిక్ పాలినామియల్ అంటే ఘన బహుపది యొక్క శూన్యాల గురించి అన్నమాట. ఇది కూడా మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాం. అలాగే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఇది 6th క్లాస్ లో మొదలుపెట్టి అంటే రివర్స్ లో వచ్చానమాట. యాక్చువల్గా ఫస్ట్ మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుని దాని నుంచి మనం పాలినామియల్స్ లోకి వెళ్తాం, అంటే బీజీయ సమాసాలు, తర్వాత బహుపదుల్లోకి వెళ్తాం. ఓకే, ఇది 6th క్లాస్ నుంచి నేర్చుకుంటాం. తర్వాత దాని నుంచి మనకి పాలినామియల్స్ వస్తున్నాడు, బహుపదులు అనే టాపిక్ వస్తుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇవి రెండు కూడా మళ్ళీ అర్థమెటిక్ సంబంధించినవి అనమాట. అంటే శ్రేణులు అంటాం అనమాట. ఓకే, అంటే సంఖ్యల వరుసలు. ఓకే, వీటిలో మనకి 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణి, అలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే గుణ శ్రేణి. ఇది మనకి 10th క్లాస్ లో ఒక ప్రత్యేకమైన చాప్టర్ గా వీటి గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, అంటే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మొదలు పెడితే మనం పాలినామియల్స్ వరకు 6th నుంచి 10th వరకు నేర్చుకుంటాం. కానీ మనకి 9th క్లాస్ లో ఉన్న పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్, బహుపదులు మరియు కారణాంక విభజన అనే చాప్టర్ లో చాలా వరకు నేర్చుకుంటాం. ఈ స్పెషల్ ప్రోడక్ట్స్ గురించి, ఫ్యాక్టరైజేషన్ గురించి, రిమైండర్ థియరం గురించి నేర్చుకుంటాం. అలాగే 10th క్లాస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాల గురించి, అలాగే జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఘన బహుపది యొక్క శూన్యాల గురించి నేర్చుకుంటాం. 6th 7th లో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుంటాం. 10th క్లాస్ లో అంకశ్రేణి గుణశ్రేణుల గురించి నేర్చుకుంటాం. ఆ టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని మనకు దొరుకుతాయి. నెక్స్ట్ సెట్స్ అంటే సమితులు. ఇది మనకి ఇందులో సబ్ టాపిక్స్ అంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్, అంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ 10th క్లాస్. మన 10th క్లాస్ లో చాలా సులభమైన టాపిక్ అన్నమాట. సెకండ్ చాప్టర్ మనకి ఇందులో మనకి ఫండమెంటల్ ఆపరేషన్స్. మీరు కనుక కూర్చుంటే ఒక గంట కూడా అవసరం లేదు, ఒక అర్ధ గంటలోనే ఈ సెట్ కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ నేర్చేసుకొచ్చినాడు. అంటే చాలా చిన్న టాపిక్ ఇది. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ సెట్స్ అంటే ప్రాథమిక పరిక్రియలు, అంటే యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఇట్లాంటి టాపిక్స్ ఉంటాయి. అంటే సమితుల సమ్మేళనము, సమితుల ఛేదనము, సమితుల భేదము, ఇట్లాంటివి. అట్లాగే వెన్ డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మళ్ళీ ఇది డిఫరెంట్ టాపిక్ అన్నమాట. అంటే ఇది 10th క్లాస్ లో మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే 2 చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత అనే టాపిక్ లో దీని గురించి నేర్చుకుంటాం. యాక్చువల్గా ఇది మనకి ఆల్జీబ్రాకి సంబంధించిన టాపిక్ అన్నమాట. ఈ రెండింటికి సంబంధం లేదు, సెట్స్ కి దీనికి. ఓకే, ఇది మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం మొత్తం ఈ సెట్స్, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇదంతా కూడా మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో దొరుకుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇవి రెండు కూడా మనకి 2 డిఫరెంట్ టాపిక్స్ అన్నమాట. ఈ స్టాటిస్టిక్స్ అనేది
మనం 6th క్లాస్ నుంచి నేర్చుకుంటాం. డేటా హ్యాండ్లింగ్, దస్తాంశ నిర్వహణ అనే పేరుతో నేర్చుకుంటాం. తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. 9th లోకి వచ్చేసరికి స్టాటిస్టిక్స్, అలాగే 10th లో స్టాటిస్టిక్స్ అనే పేరుతో నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్స్, అలాగే మీను, మీడియన్, మోడ్ అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అంటే మనకి పౌనఃపున్య విభాజన పట్టికలను తయారు చేయడం, వాటిలో మనకి ఆరోహణ, అవరోహణ ఇట్లాంటి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. అట్లాగే మీను, మీడియన్ అండ్ మోడ్ ఫైండ్ అవుట్ చేయడం అంటే సగటు, మధ్యగతము, బాహుళకం వీటి గురించి నేర్చుకోవడం, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం. నెక్స్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే మనకి సంభావ్యత. దీన్ని మనం 10th క్లాస్ లో మాత్రమే నేర్చుకుంటాం. 9th క్లాస్ లో దీనికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుని డీటెయిల్ గా 10th క్లాస్ లో నేర్చుకుంటాం అన్నమాట. అవి కూడా మనకి సింపుల్ ప్రాబ్లమ్స్. మనకి ప్రాబిలిటీలో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను ఉపయోగించి ఆ చాప్టర్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే సాంకేతిక శాస్త్రం అనేది మనం 6th క్లాస్ నుంచి మొదలెట్టి 10th క్లాస్ వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రాబిలిటీ అనేది ఓన్లీ మనకి 9th 10th లో ఉంటుంది. మనకి ఒకసారి అర్థమెటిక్ సంబంధించిన ఈ సిలబస్ ని మనం ఒకసారి స్టడీ చేసినట్లయితే ఎక్కువ టాపిక్స్ మనకి 9th 10th అంటే 8th 9th 10th లో ఉన్నాయి. 10th లో చాలా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి. మనకి రియల్ నెంబర్స్ అంటే మనకి ఆల్మోస్ట్ 10th క్లాస్ లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇదంతా కూడా మనకి 8th క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ సెకండ్ సబ్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనేది ఆల్మోస్ట్ మనం 8th క్లాస్ లోనే నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్ ఇది కూడా మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాం. సెట్స్, అలాగే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇది 10th క్లాస్ లో నేర్చుకుంటాం. అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇది కూడా మనకి 10th క్లాస్ లో 9th లో నేర్చుకుంటాం. మనకి ఎక్కువ వెయిటేజ్ అనేది 9th 10th తర్వాత 8th కి ఇవ్వడం జరిగింది అన్నమాట. కాబట్టి వాటి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినట్లయితే మనకి ఈ ఎగ్జామ్ కి ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆల్మోస్ట్ వీటన్నిటి మీద కూడా నేను వీడియోస్ ని ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి మీరు ఛానల్లోని ప్లేలిస్ట్ లోకి వెళ్ళినట్లయితే అక్కడ 10th క్లాసు 9th క్లాసు అనే మనకి ఫోల్డర్స్ ఉంటాయి. వాటిని ఓపెన్ చేసినట్లయితే వీటిలో మీకు కావలసిన టాపిక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి చూడొచ్చు. అంటే అక్కడ చూడడం ద్వారా మీరు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని ప్రతి పార్ట్ లోనే డిస్కస్ చేయడం జరిగింది. వీడియో స్టార్టింగ్ లోనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నిటిని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వీటి మీద టాపిక్ వైజ్ వీడియోస్ మళ్ళా రెగ్యులర్ గా చేయడానికి అంటే రోజు విడిచి రోజు కనీసం ఒక వీడియోనైనా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. మాక్సిమం బైలాంగ్వేజ్ లో నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే పేపర్ 2 లో మనకి 2 పార్ట్స్ గా భావించినట్లయితే అర్థమెటిక్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మెన్సురేషన్ క్షేత్ర గణితం అనుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి హై స్కూల్ లెవెల్లోనే నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్. మనకి ఏరియాస్, పెరిమీటర్స్ మీద అంటే చుట్టుకొలతలు, వైశాల్యాల మీద ఎక్కువ సమస్యలు మనకి ఈ టాపిక్ లో అడగడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు వీటికి సంబంధించిన పెరిమీటర్స్, అలాగే ఏరియాస్ అంటే వైశాల్యాలు, చుట్టుకొలతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ నేర్చుకుని వాటిని అప్లై చేయగలగాలి. అలాగే ప్యారలోగ్రామ్ అండ్ ట్రెపీజియం సమాంతర చతుర్భుజాలు, అలాగే ట్రెపీజియమ్స్ అంటే సమలంబ చతుర్భుజాలు వీటి గురించి ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇదంతా కూడా మనకి ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ సంబంధించిన టాపిక్. దీని తర్వాత మనం ఇది నేర్చుకుందాం. ఇదంతా కూడా మనం ఏరియాస్ గురించి 6th క్లాస్ లోనే స్టార్ట్ చేస్తాం. ప్రతి క్లాస్ లోని ఏదో ఒక టాపిక్ లో ఈ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ గురించి మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఓకే, ఇది 2D జామెట్రీ అన్నమాట. అంటే 2 డైమెన్షనల్ అంటే మనం ప్లేన్ ఫిగర్స్ ని 2 డైమెన్షనల్ ఫిగర్స్ అంటాం కదా, వాటికి సంబంధించినవి పెరిమీటర్స్, ఏరియాస్. దీన్ని నేర్చుకున్న తర్వాత మనం ఈ థర్డ్ సబ్ టాపిక్ గురించి నేర్చుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతున్నాడు. ఎందుకంటే దీనికి ఇంటర్లింకింగ్ ఉంటుంది. ఇదేంటి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూస్ ఆఫ్ సాలిడ్ సచ్ యాజ్ స్పియర్, సిలిండర్, కోన్, ప్రిజం. అంటే మనకి ఇవి 3D ఫిగర్స్ సంబంధించిన టాపిక్స్ అన్నమాట. ఇవి అంటే లెంత్, బ్రెడ్త్, హైట్, పొడవు, వెడల్పు, ఎత్తు 3 కలిగి ఉంటే వాటిని మనం ఏమంటాం? 3D ఫిగర్స్ అంటాం. త్రిమితీయ పటాలు అంటాం అన్నమాట. వాటి యొక్క సర్ఫేస్ ఏరియాస్, అలాగే వాల్యూమ్స్ అంటే వక్రతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము ఇట్లాంటివి ఉంటాయి కదా. అలాగే ఘన పరిమాణాలు వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ముఖ్యంగా స్పియర్ అంటే గోళము, అలాగే శంకువు,
శంకువు, అలాగే స్తూపము, ప్రిజం పట్టకము. మనకి పట్టకంలో మళ్ళీ క్యూబాయిడ్ కూడా పట్టకంలోకి వచ్చేస్తాయి. ఆ పేరు ఇవ్వలేదు కదా అని వాటిని నేర్చుకోకూడదు అని అనుకోకూడదు అనమాట. ఎందుకంటే క్యూబాయిడ్, ప్రిజము ఇవన్నీ ప్రిజంలోకి చెందినవి అనమాట. అంటే పట్టకాలలో కొన్ని రకాలు. అలాగే పిరమిడ్, ఇవన్నీ కూడా మనకి పట్టకాల్లోకి వచ్చేస్తాయి అన్నమాట, ప్రిజమ్స్ లోకి వచ్చేస్తాయి. కాబట్టి వాటిని గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగన్స్. వీటి గురించి మనం 6th క్లాస్ నుంచి మొదలెడతాం. డీటెయిల్ గా 9th to 10th లో నేర్చుకుంటాం అనమాట. మనకి త్రిభుజాలకు సంబంధించిన జ్యామితి, పాలిగన్స్ అంటే బహుభుజులు. నెక్స్ట్ ఐడెంటికల్ ట్రయాంగిల్స్. మనం ఐడెంటికల్ ట్రయాంగిల్స్ ని సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాలు అంటాం. 10th క్లాస్ లో 8th చాప్టర్ కదా నేర్చుకుంటాం సరూప త్రిభుజాలు అని. దాని మీద బేస్ అయ్యి మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఐడెంటికల్ ట్రయాంగిల్స్ అంటే సర్వసమాన పటాలు, అంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గురించి మనం 9th క్లాస్ లో నేర్చుకుంటాము. అలాగే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి 10th క్లాస్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం. అంటే ఈ టాపిక్ అంటే సెకండ్ సబ్ టాపిక్ అంతా మనం మాక్సిమం 9th 10th లో నేర్చుకుంటాం అన్నమాట. అలాగే పైథాగరస్ థియరం అండ్ అప్లికేషన్స్. ఈ పైథాగరస్ థియరం కూడా మనం 10th క్లాస్ లోని సిమిలర్ ట్రయాంగిల్స్, రూప త్రిభుజాలు అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. కాబట్టి ఈ థియరము అలాగే దాన్ని అప్లికేషన్స్ అన్నమాట. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ పైథాగరస్ థియరం ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనే దాని మీద కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4th వన్, జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ సర్కిల్స్. మనకి దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కూడా ఫస్ట్ మనం 9th క్లాస్ లో సర్కిల్స్ అనే చాప్టర్ లో చాలా డీటెయిల్ గా నేర్చుకుంటాం. దాని తర్వాత మనకి 10th క్లాస్ లో 9th చాప్టర్ లో టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ లో నేర్చుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన కాన్సెప్ట్లు అన్ని కూడా మనం 9th and 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి నేర్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 5th వన్, కోఆర్డినేట్స్ ఇన్ 2 డైమెన్షనల్ ప్లేన్. అంటే మనం దీన్ని అనలిటికల్ జామెట్రీ లేకపోతే కోఆర్డినేట్ జామెట్రీగా నేర్చుకుంటాం 10th క్లాస్ లో అన్నమాట. ఓకే. మనకి పాయింట్స్ గురించి, అలాగే డిస్టెన్స్ ఫార్ములా, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే త్రిభుజ వైశాల్యానికి సంబంధించిన ఫార్ములా, బిందువుల మధ్య దూరం కనుక్కోవడం, మధ్య బిందువుని కనుక్కోవడం, అలాగే నిష్పత్తి సూత్రము, ఇవన్నీ కూడా మనం 10th క్లాస్ లోని నిరూపక జ్యామితి అనే చాప్టర్ లో నేర్చుకుంటాం. దాని నుంచి ఎక్కువగా అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సిలబస్ అనమాట. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట. అంటే సరళ రేఖ యొక్క సాధారణ రూపాలు, విభిన్న రూపాలు, వీటిని రాబట్టడము, వాటిని అప్లై చేస్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండేవి. కాబట్టి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసినట్లయితే వీటికి సంబంధించిన అంటే ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేది మనకి దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అప్లికేషన్స్, వాటి యొక్క అనువర్తనాలు. నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియోస్ అండ్ దేర్ వాల్యూస్ ఫర్ స్పెషల్ యాంగిల్స్. ఇది కూడా మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాం. త్రికోణమితి. ఓకే. త్రికోణమితికి సంబంధించిన కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే వాల్యూస్ ఫర్ స్పెషల్ యాంగిల్స్, కొన్ని యాంగిల్స్ కి సంబంధించిన వాల్యూస్ కూడా మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాం. 0 degrees కి 30 degrees, 45, 60 and 90 degrees. అంటే ఈ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ కి సంబంధించిన టెక్స్ట్ బుక్ ని రిఫర్ చేయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ సింపుల్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్. ఐడెంటిటీస్ అంటే త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటాం అన్నమాట. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఇట్లా ఉంటాయి కదా. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 ఇట్లా మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. వాటిని అప్లికేషన్ చేస్తూ మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. ఇది కూడా మనకి 10th క్లాస్ లో స్పెషల్ చాప్టర్ గా నేర్చుకుంటాం. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే ఒక చాప్టర్ ఉందన్నమాట. జస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ టాపిక్ లో భాగంగా అడిగే చాలా వరకు క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇక్కడ కూడా మనం ఒకసారి మెన్సులేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లాస్ట్ సబ్ టాపిక్ లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ మనకి 10th క్లాస్ లోనే ఉంది ఖచ్చితంగా. కాబట్టి ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే 10th క్లాస్ లో ఉన్న కోఆర్డినేట్ జామెట్రీ అలాగే ట్రిగనామెట్రీ అనే 2 చాప్టర్స్ ని బాగా స్టడీ చేసినట్లయితే మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయొచ్చు. అలాగే
ఈ 4th టాపిక్ ని మనం ఆన్సర్ చేయడానికి 9th క్లాస్లోని సర్కిల్స్, అలాగే 10th క్లాస్లోని టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఏ సర్కిల్స్ అనే చాప్టర్ ని ఆ రెండింటిని మనం స్టడీ చేసినట్లయితే ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నింటినీ ఆన్సర్ చేయొచ్చు. అలాగే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్ సచ్ యాజ్ స్పియర్, సిలిండర్, కోన్, ప్రిజం ఇదంతా కూడా మనకి 9th క్లాస్ లో నేర్చుకుంటాం. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ లో మొత్తం దీని గురించి నేర్చుకుంటాం, దాన్ని రిఫర్ చేస్తే సరిపోతుంది. అలాగే జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పాలిగన్స్, ఐడెంటికల్ ట్రయాంగిల్స్ అంటే సర్వసమాన త్రిభుజాలు, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ రూప త్రిభుజాలు, పైథాగరస్ థీరం ఇదంతా కూడా మనకి 9th 10th రెండిట్లోనే నేర్చుకుంటాం. ఐడెంటికల్ ట్రయాంగిల్స్ అనే దాని గురించి మనం 9th క్లాస్ లో నేర్చుకుంటే, సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి 10th క్లాస్ లో నేర్చుకుంటాం. అట్లాగే పైథాగరస్ థీరం గురించి కూడా మనం 10th క్లాస్ లో నేర్చుకుంటాం 9th 10th. అట్లాగే ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్, ప్యారలోగ్రామ్స్ ఇవి 9th లోనే ఉంటాయి, అట్లాగే అంతకంటే లోవర్ క్లాస్ లో ఉంటాయి. అంటే మనం వీటిల్లో మాక్సిమం అంటే 60 to 70% 9th 10th లోంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 9th 10th లో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనం మాక్సిమం మార్క్స్ ఈ పార్ట్ నుంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. వీటిలో కూడా నేను చాలా వరకు టాపిక్స్ ని ప్రీవియస్ వీడియోస్ లో కవర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఏదైనా టాపిక్ సంబంధించిన వీడియో కావాలంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి క్లాస్ ని సెలెక్ట్ చేసుకుని మీరు దాన్ని చూడడం ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేయవచ్చు అనమాట. అట్లాగే వీటి మీద కూడా నేను రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అయినట్లయితే చాలా వరకు ఈ టాపిక్ మీద, ముఖ్యంగా ఈ డిఏఓ పేపర్లోని పేపర్ 2లో భాగంగా అడిగే ఈ అన్ని టాపిక్స్ మీద మీరు క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ వస్తుందన్నమాట. కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది.